హాయ్ అండి. పార్ట్ 1లో విశాఖపూర్ ఫోర్ట్ జర్నీ స్టార్ట్ అయింది. కానీ అసలు మ్యాజిక్ ఇప్పుడే మొదలవుతుంది. ఈ ఫోర్ట్‌లో హిస్టరీ ఒకటే కాదు, ప్రతి అడుగులో నేచర్ తన మాస్టర్ పీస్ చూపిస్తుంది. వాటర్ ఫాల్స్, మిస్ట్, జెయింట్ స్టోన్ వాల్స్ ఇవన్నీ కలిసి ఒక సినిమా సీన్‌లా ఫీల్ ఇస్తాయి. అయితే ఈ పార్ట్ 2లో ఒక సీక్రెట్ వాటర్ ఫాల్, డేంజరస్ ట్రెక్కింగ్ పాత్, ఇంకా విశాఖపూర్ ఫోర్ట్ అసలు అందాలు ఎక్స్‌ప్లోర్ చేద్దాం. రెడీ అయితే బాలా వ్లాగ్స్‌తో జర్నీ కంటిన్యూ చేద్దాం. వావ్! ఇదే విశాఖపూర్ ఫోర్ట్ అసలు సర్ప్రైజ్. ఈ భారీ రాతి గోడల మధ్య నుంచి పడుతున్న వాటర్ ఫాల్ చూస్తే ప్రకృతి ఇక్కడ ఒక సిగ్నేచర్ వేసినట్టుంది. వర్షాకాలంలో ఈ ఫోర్ట్ మొత్తం ఒక న్యాచురల్ వాటర్ పార్క్లా మారిపోతుంది. కానీ ఈ వాటర్ ఫాల్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ నీరు సెంచరీస్ క్రితం కూడా ఇదే రూట్లో ప్రవహించేదని చెబుతారు. ఒక్కో రాయి ఎంతో భారీగా ఉందో, అప్పట్లో క్రెయిన్స్ లేకుండా, మిషన్స్ లేకుండా ఇలాంటి నిర్మాణం ఎలా చేశారో అనిపిస్తుంది. విశాఖపూర్ ఫోర్ట్ అంటే కేవలం ట్రెక్కింగ్ స్పాట్ కాదు, ఇది 18వ శతాబ్దంలో మరాఠా ఎంపైర్ నిర్మించిన ఒక పవర్ఫుల్ మిలిటరీ ఫోర్ట్. లోహాగఢ్ ఫోర్ట్కి ట్విన్ బ్రదర్ అని కూడా చాలామంది అంటారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ ఫోర్ట్ ఇంపార్టెన్స్ని బాగా గుర్తించారు. అందుకే ఒకప్పుడు ఈ ఫోర్ట్ కోసం యుద్ధాలు కూడా జరిగాయి. ఒకప్పుడు ఇక్కడ సోల్జర్స్ పెట్రోల్ చేసేవారు, ఎనిమీ మూమెంట్స్ని వాచ్ చేసేవారు. ఇప్పుడు అదే ప్లేస్లో మనం ఫొటోస్ తీసుకుంటున్నాం. టైం ఎంత చేంజ్ అయిందో కదా. ఇదే నా ఫేవరెట్ మూమెంట్. మొత్తం వ్యాలీ వైట్ ఫాగ్తో కవర్ అయిపోయింది. కొంచెం ముందు కనిపించిన మౌంటైన్స్ కూడా ఇప్పుడు డిసపియర్ అయ్యాయి. నేచర్ ఇక్కడ హైడ్ అండ్ సీక్ ఆడుతున్నట్టు ఉంది. ఒక సెకండ్ వ్యూ కనిపిస్తుంది, నెక్స్ట్ సెకండ్ మొత్తం మిస్ట్. ఇలాంటి మూమెంట్స్ కెమెరాలో క్యాప్చర్ అవుతాయి, కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ మాత్రం లైఫ్ టైం మెమొరీ. ఇక్కడ నుంచి అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. రాక్స్ మొత్తం వెట్, వాటర్ ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. ఒక్క తప్పు స్టెప్, డైరెక్ట్ వాటర్ స్లైడ్. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం హీరోయిజం చూపిస్తే నెక్స్ట్ రీల్ హాస్పిటల్ నుంచి రావచ్చు. అందుకే స్లో అండ్ స్టడీ. ట్రెక్కింగ్ అంటే స్పీడ్ కాదు, బ్యాలెన్స్. చాలామంది ఒకరికొకరు హెల్ప్ చేస్తూ క్లైంబ్ చేయడం చూడడం చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఈ ఫోర్ట్లో ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ప్రతి టర్న్లో కొత్త సర్ప్రైజ్ ఉంటుంది. ఒక చోట వాటర్ ఫాల్, ఇంకో చోట యాన్షియంట్ డోర్వే, మరో చోట గ్రీన్ వ్యాలీ. కెమెరా ఏ డైరెక్షన్లో తిప్పినా సినిమాటిక్ ఫ్రేమ్ రెడీ. ఇక్కడ బర్డ్స్ సౌండ్, ఫ్లోయింగ్ వాటర్, కూల్ విండ్ ఇవన్నీ కలిసి ఫ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాయి. మన లైఫ్ కూడా ఈ ట్రెక్కింగ్ లాంటిదే. స్లిప్పరీ పాత్స్ ఉంటాయి, ఫాగ్ వల్ల నెక్స్ట్ స్టెప్ కనిపించదు. కానీ ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తే డెస్టినేషన్ తప్పకుండా కనిపిస్తుంది. విశాఖపూర్ ఫోర్ట్ నాకు హిస్టరీ మాత్రమే కాదు, పేషెన్స్ కూడా నేర్పించింది. ఇదే విశాఖపూర్ ఫోర్ట్ పార్ట్ 2 ఎక్స్పీరియన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఫేవరెట్ సీన్ ఏదో చెప్పండి. పార్ట్ 3లో ఇంకా అమేజింగ్ ప్లేసెస్, హిడెన్ కార్నర్స్, ఇంకా అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ తీసుకొస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న నీటి ప్రవాహాల మధ్య నడవటం ఎంత అద్భుతంగా ఉందో. కొన్నిసార్లు ప్రకృతి మనల్ని పరీక్షిస్తుంది, కానీ ఆ పరీక్షను దాటిన తర్వాత లభించే ఆనందం వర్ణనాతీతం. మధ్య మధ్యలో మబ్బులు. ఇలాంటి ప్రదేశాలకు మనం వచ్చినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రకృతి మనకి ఇచ్చే అందాన్ని ఆస్వాదించాలి, కానీ దాన్ని చెడగొట్టకూడదు. ప్లాస్టిక్, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఈ అందాలను భవిష్యత్ తరాలకు కూడా అందించాలి. ఇప్పుడు మనం కోటకు మరింత దగ్గరగా వచ్చేసాం.
దూరం నుంచి కనిపిస్తున్న ఈ భారీ గోడలు అప్పటి మరాఠా శిల్పకళకు నిదర్శనం. భారీ రాళ్లతో నిర్మించిన ఈ నిర్మాణాలు ఇప్పటికీ ఎంతో బలంగా నిలిచి ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. ఈ ట్రెక్లో మరో ప్రత్యేకత ఏమిటంటే, వర్షంలో తడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ స్నేహితులతో కలిసి ఈ ప్రయాణం చేయడం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. ఫోటోలు వీడియోలు అందంగా ఉంటాయి, కానీ ఇక్కడ ప్రత్యేకంగా అనుభవించే ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్. హిస్టరీ ప్లస్ నేచర్ ఈజ్ ఈక్వల్ టు విశాపూర్ ఫోర్ట్ అనే మాట ఎందుకు చెప్పామో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఒకవైపు శతాబ్దాల చరిత్ర, మరోవైపు అద్భుతమైన ప్రకృతి అందాలు. ఈ రెండిటి కలయిక విశాపూర్ ఫోర్ట్ ప్రత్యేకత. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాతి గోడలు ఎన్నో యుద్ధాలకు, ఎన్నో చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచాయి. ఈ గోడలను తాకినప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. శతాబ్దాల చరిత్ర మన ముందే నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ముందుకు వెళ్లే కొద్దీ ట్రైల్ మరింత సాహసోపేతంగా మారుతుంది. వర్షం కారణంగా రాళ్ళు జారుడుగా ఉన్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రెక్కింగ్ మరియు ప్రకృతిని ఇష్టపడితే విశాపూర్ ఫోర్ట్ తప్పకుండా మీ బకెట్ లిస్ట్లో ఉండాల్సిన ప్రదేశం. కానీ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. సరైన షూస్ ధరించండి. వర్షాకాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. పార్ట్ 3లో విశాపూర్ ఫోర్ట్ పై భాగంలో అద్భుతమైన దృశ్యాలు, రహస్య ప్రదేశాలు, ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు చూడబోతున్నాం. మళ్ళీ మరో అద్భుతమైన పార్ట్ 3లో కలుసుకుందాం. అంటిల్ దెన్, ప్రకృతిని ప్రేమించండి, చరిత్రను గౌరవించండి, అడ్వెంచర్ను ఆస్వాదించండి. నేను బాలా, ఇది బాలా వ్లాగ్స్. నెక్స్ట్ అడ్వెంచర్లో కలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్.